అనంతపూర్కి వస్తే మర్చిపోలేం. మరి తరిమెల నాగిరెడ్డి గారు బతికున్నప్పుడు 1953లో 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి ఆంధ్ర బయట రావడం జరిగింది. అప్పుడు తరిమెల నాగిరెడ్డి గారు గట్టిగా చెప్పారు, రాజధానిని తప్పనిసరిగా రాయలసీమలోనే పెట్టండి, రాజధానిని తిరుపతి పట్టణంలో పెట్టమని చెప్పడం జరిగింది. దానికి ఆయన ఎన్జి రంగా గారు కూడా సపోర్ట్ చేశారు. కానీ ఈ జిల్లాలో పుట్టినటువంటి సంజీవరెడ్డి గారు మరి ప్రకాశం పంతులు, ఒంగోలు నుంచి ప్రకాశం పంతులు కాదు, తిరుపతి వద్దు, మరి కర్నూలు ముద్దని చెప్పి తీసుకెళ్ళారు. మరి అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, కర్నూలుకి రాజధాని పోని సంజీవరెడ్డి కోరుకున్నట్టుగా కనీసం నేను ఒక మంచి యూనివర్సిటీని ఇస్తానన్నాడు, అదే వెంకటేశ్వర యూనివర్సిటీ. మరి ఆ రాజధాని తిరుపతి పోయి కర్నూలుకి వెళ్ళింది, మరి మద్రాసు నుంచి కర్నూలుకి వెళ్ళింది, కర్నూలు నుంచి హైదరాబాదు పోయింది, హైదరాబాదు నుంచి తుళ్ళూరుకు వచ్చింది, తుళ్ళూరు నుంచి మళ్ళా విశాఖపట్నం అన్నారు, తర్వాత కర్నూలు అన్నారు. మొత్తానికి అమరావతి అని ఆయన పేరు పెట్టాడు. తెలివిగా అసెంబ్లీలో అది బిల్లు పాస్ చేసుకున్నాడు, పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకున్నాడు, రాష్ట్రపతి కూడా సంతకం పెట్టి ఉంటుంది అనుకుంటాను. ఎన్నో చట్టాలు వస్తున్నాయి పార్లమెంట్లో, విద్యా హక్కు వచ్చింది చట్టం. మరి ఎక్కడుంది హక్కు? చట్టాలు చేస్తుంటారు, చట్టాలు చేసినంత మాత్రాన్ని నిన్న ఎక్కడో అన్నాడు గౌరవ ముఖ్యమంత్రి మా తిరుపతి ఆయన, 1000 మంది అడ్డం వచ్చినా అమరావతి రాజధాని. ఇది మీ సొంత ఇల్లు కాదు అమరావతిలో కట్టుకునేదానికి, ఇది ప్రజలు ఆమోదం పలకాలి. మరి రాయలసీమ జిల్లాల్లో నేను తిరుగుతూ ఉన్నాను ఈ మధ్యకాలంలో, ఎవరు అమరావతికి ఒప్పుకోవటం లేదు చంద్రబాబు నాయుడు గారు. ఉత్తరాంధ్రలో తిరిగాను, ఉత్తరాంధ్రలో కూడా ఎవరు అమరావతికి ముద్ర వేయటం లేదు. ఒక మా మిత్రుడు వేసుకుంటున్నాడు, సరిపోని నువ్వు నీ ఇష్టం, నువ్వు ముఖ్యమంత్రి వేసుకున్నావు. బివి రాఘవులు గారు చెప్పారు, నిన్న మొన్న ఇక్కడ వచ్చినట్టున్నాడు, రాఘవులు గారు చెప్పారు, ఏమని కామ్రేడ్ రాఘవులు, 1000 ఎకరాలు జాలయ్యా అన్నాడు రాజధానికి. ఈయన 1,00,000 ఎకరాల్లో కడుతున్నాడు దీన్ని, 1,00,000 ఎకరాలు, 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇది ధర్మమా చంద్రబాబు నాయుడు గారు? అనంతపూర్లో అనంతంగా పూరుంది. నిన్న ట్రైన్లో వస్తుంటే హైదరాబాదు నుంచి అనంతపూర్ దాకా నాకేమీ కనపడలేదు, కర్నూలు నుంచి అనంతపూర్ దాకా. మరి ఇంత అనంతంగా పూరుగుంటే ఉన్న రాష్ట్ర సంపద అప్పులంతా తీసుకోపోయి ఒక్క ప్రదేశంలో పెట్టడం న్యాయమా? ఆలోచించాయా అని తెలియజేస్తూ, 100 యూనివర్సిటీలు వచ్చి యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పడిపోయే అవకాశం ఉంది. ఓ చంద్రబాబు నాయుడు కొంచెం ఆలోచించు నిర్ణయాలు తీసుకునే ముందు. పంచవర్ష ప్రణాళికలని ఆ రోజుల్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ల వరకు. ఈరోజు పంచవర్ష ప్రణాళికలు ఆంధ్రదేశంలో లేవు, తీసి పారేశారు భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు మన ముందున్న నాయకులు. నరేంద్ర మోడీని గురించి మీ అందరికీ తెలియకపోవచ్చు, నేను చెప్తున్నాను మీకు చాలా స్పష్టంగా. చాలా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు మరి నరేంద్ర మోడీ, చాలా నిరుపేద కుటుంబం. నేను కూడా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాను, నాకంటే నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు నరేంద్ర మోడీ. మరి పేదవాళ్ళకి ఏమన్నా చేస్తున్నాడా నేను అడుగుతున్నాను. మాట్లాడితే పెద్ద పెద్ద టాటాలు, బిర్లాలు వాళ్ళకి వీళ్ళకి చేస్తున్నాడే కానీ పేదవాడికి ఈరోజు దాకా ఒక చిన్న పని చేసినట్టుగా నాకు ఇప్పటిదాకా కనిపించలేదు. మా చంద్రబాబు నాయుడు కూడా చాలా నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు. మరి ఆయన నిరుపేదల గురించి ఆలోచించటం లేదు. 30 సంవత్సరాలుగా కుప్పానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక్క చిన్న పని కూడా నేను 30 సార్లు పైనే పోయాను, ఏం చేశాడు మా బాబు చూద్దామని. ఏమీ చేయలేకపోయాడు 30 సంవత్సరాల్లో. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనంతపూర్ జిల్లాకి ఏమి చేశాడు? వచ్చి మన ఉపన్యాసాలు ఇచ్చిపోతున్నాడు, ₹1 కోటి ఖర్చు పెట్టి మీటింగులకి. ఆయన చేసేది ఖర్చులు తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా
జగన్మోహన్ రెడ్డి కుటుంబం 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండింది. అనంతపూర్ జిల్లాకు కానీ రాయలసీమ జిల్లాలకి వైఎస్ కుటుంబం కూడా చేసింది ఏమీ లేదని తెలియజేస్తూ